కొత్తగా ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారు, వాలంటీర్లని ఇక ఉపయోగించరు అని చెప్పి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చింది. టీడీపీ కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఎవరిని కూడా ఉద్యోగాల్లో కొనసాగించరు, వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తారు అని చెప్పి చెప్తూ వచ్చింది. అయితే టీడీపీ మాత్రం వాలంటీర్లను తీసే ఆలోచన లేదని, వారికి 5,000కి బదులుగా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామంటూ వారు చెప్తూ వచ్చారు. సో ఓవరాల్గా ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఇప్పటికి 2 నెలలు అవ్వస్తున్నా కూడా ఇప్పటి వరకు వాలంటీర్లను కొనసాగిస్తామని కానీ లేదు తీసేస్తున్నామని కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన లేదు. జూలై 1వ తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించారు. అసెంబ్లీలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాత్రం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు, ఆ ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు లేదు, వారిని ఏ పనులకు ఉపయోగించాలి అనేటువంటి అంశం మీదే చర్చిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలి అని చెప్పి సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ ఈరోజు ఒక తీర్మానం చేయటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా మొత్తం 16 డిమాండ్లని వాళ్ళు దీంట్లో పొందుపరిచారని, వీటిని సీఎం డిప్యూటీ సీఎంకి పంపించబోతున్నారని చెప్పి ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అలాగే సర్పంచుల 1 నెల జీతాన్ని అమరావతి నిర్మాణం కోసం విరాళంగా ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలనే పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేయటం జరిగింది. మరి సర్పంచుల ఎప్పటి నుంచో వాలంటీర్ల మీద వ్యతిరేకంగా ఉన్నారు సర్పంచులు. ఇప్పుడు కాదు, గత ప్రభుత్వ హయాంలో కూడా వైసీపీ హయాంలో కూడా సర్పంచులు అయితే వాలంటీర్ల మీద వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే వారి వారి పరిధిలో అంటే గ్రామాల పరిధిలో ఒక వాలంటీర్కి ఉన్నటువంటి వాల్యూ కూడా ఒక సర్పంచ్కి లేకపోవటం, ఏది కావాలన్నా ప్రజలు వాలంటీర్ని అడగటం తప్ప అసలు సర్పంచ్ దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు, సర్పంచ్ ఎదురైనా పలకరించేవాళ్ళు లేరు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా చెప్పుకునేది లేదు, అసలు ఈ ఊరికి ఒక సర్పంచ్ ఉన్నాడన్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు, మాకు వాల్యూ లేకుండా మాకు సమాంతరంగా మరొక వ్యవస్థని నడుపుతున్నారు అని చెప్పి వాళ్ళు అప్పటి నుంచే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఒకానొక గ్రామ సర్పంచ్ అయితే చెప్పుతో కూడా మీడియా ముందు కొట్టుకున్నటువంటి సంఘటనలు మీరు గతంలో ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ వీడియోలు కూడా మీకు వస్తాయి. అతను గిద్దలూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఒక గ్రామంలో చెందినటువంటి ఒక సర్పంచ్. సో అయితే ప్రస్తుతం వీళ్ళందరూ కలిసి ఒక ప్రపోజల్ అయితే ప్రభుత్వం ముందు పెట్టారు. మరి వీళ్ళు ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా లేదా, దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.